శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మసక చీకటిలో త్రాడును చూచి పాముని భ్రమించి భయపడతాము. కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగిపోతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనువుడు పరమాత్మ ఒక్కడే. విజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తునందనే భ్రాంతి తొలగిపోతుంది. అంటే ఈ జగత్తు మిథ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం. విజ్ఞానం వలన దుఃఖంలో మృగ్గుతున్న జీవులపై కరుణతో ఆ దయానిధి తత్వాన్ని బోధించటానికి శ్రీ గురు దత్తాత్రేయుడిగాను, శ్రీపాద వల్లభుడిగాను, శ్రీ నృసింహ సరస్వతి పేరుతో అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించి కృష్ణ భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు.